మిత్రులారా, మేము నిన్నటి నుంచి మాట్లాడుతున్నాం. వరుసగా ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ముందు అడ్డాల మీద ఉన్న వాళ్ళని కొట్టారు, డబ్బులు గుంజుకున్నారు. తర్వాత గాయపరిచారు, పైసలు గుంజుకున్నారు. తర్వాత వాళ్ళ స్థావరాలను వెతుక్కుంటూ వెళ్ళారు. వాళ్ళ స్థావరాల మీద పడి దాడులు చేశారు, బంగారాలు, డబ్బులు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా కూడా స్థిరాస్తుల రూపంలో ఉండదు. ఉంటే బంగారం, లేకపోతే డబ్బులుగా ఉంటాయి. అవి ఎత్తుకుపోయినారు. ఇవన్నీ కూడా వరుసగా పోలీసులకు రిపోర్ట్ చేశారు. ఇన్ని ఘటనలు జరిగినా ఆ తర్వాత ఆ దాడులు, ఆ దౌర్జన్యాలు, తర్వాత హత్యల పరంపర మొదలైంది. ఇంత జరుగుతున్నా కూడా, ఇన్నిసార్లు పోలీసుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది నిన్నటి నుంచి వీళ్ళతో పాటు మేము వేస్తున్న ప్రశ్నలు. మేము అడుగుతున్నాం, ఏమన్నా పోలీసులు ఏరివేత కార్యక్రమం ఏమన్నా మొదలుపెట్టారా? సంఘ విద్రోహులు లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్నో వాళ్ళకి గొడవలు పెట్టి, లేదా వాళ్ళలో వాళ్ళు తన్నుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారు కదా, అటువంటి కార్యక్రమం ఏమన్నా పోలీసులు తీసుకున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ ఆ వైఖరితో పోలీసులు ఉంటే అది చట్ట విరుద్ధం. ఎందుకంటే పోలీసులకి వీళ్ళు కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి, ప్రతి వ్యక్తికి పౌర హక్కులు ఉన్నట్లే ఎల్జిబిటి కమ్యూనిటీలకి అన్ని హక్కులు ఉంటాయి. అన్ని హక్కులు ఉన్న సంపూర్ణ మనుషులు వాళ్ళు హక్కులు కోల్పోయి ఒక వివక్షకి, అసమానతకి, ఎక్స్‌ప్లాయిటేషన్కి గురవుతున్నటువంటి ఈ సమూహాల పట్ల ఉండవలసినటువంటి బాధ్యత ఏంటో నల్సా తీర్పు చెప్పింది. అనేక దశాబ్దాల పోరాటాలతో ఆ నల్సా తీర్పును వాళ్ళు తెచ్చుకున్నారు. ఇవాళ దశాబ్దాల పోరాటాలు, ఈ ట్రాన్స్జెండర్ సమూహాలు ఇప్పటికే పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను గుర్తించడంలో నిర్లక్ష్యము, పోలీసులు ఏదైతే వైఖరి తీసుకున్నారో దాని ఫలితమే ఈ హత్యల పరంపర అని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా ఈ హత్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వము, పోలీసులు బాధ్యత వహించాలి. పోలీసులకి వాళ్ళు ఛాలెంజ్లు చేస్తూ, ఇన్స్టాగ్రామ్లో పేజీలు పెట్టుకుంటూ సాగర్ మాఫియా గ్యాంగులని ఓపెన్గా ఛాలెంజ్లు చేస్తూ, ఓపెన్గా బెదిరిస్తూ, ఒకవేళ మా మీద కేసులు పెడితే మళ్ళీ వచ్చి మిమ్మల్ని చంపేస్తామని చెప్తూ, హెచ్చరికలు చేస్తూ, ఛాలెంజ్లు చేస్తూ బాహాటంగా తిరుగుతున్నారు. వాళ్ళ ఫోటోలు ఇచ్చారు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఇచ్చారు, వాళ్ళ పేర్లు ఇచ్చారు. అంటే బడాబాబులు కుక్కపోతే టీములు పెట్టి ఎతికించగలిగే ఈ పోలీసు శాఖ వాళ్ళని చంపేస్తే పట్టుకోవడానికి ఎందుకు చేత కావటం లేదు? ఇవాళ ఇంత పేర్లుండి, అడ్రస్లుండి, ఫోన్ నంబర్లుండి వాళ్ళు పట్టుకోవటం లేదంటే ఇది ఖచ్చితంగా పోలీసులకి వీళ్ళ ప్రాణాల పట్ల లెక్కలేదు. సమాజంలో ఉన్న నిర్లక్ష్యం, సమాజంలో ఉన్న అలసత్వం, వాళ్ళ పట్ల ఉన్న చులకన భావం పోలీస్ శాఖకు కూడా ఉంది. కాబట్టి ఈ గ్యాంగులు అట్లా దర్జాగా, దౌర్జన్యంగా తిరుగుతున్నాయి, దాడులు కొనసాగిస్తున్నాయి. నిన్న షీలా మీద చేసిన దాడి కూడా మనిషి అన్న వాళ్ళు ఎవరైనా కూడా కదిలిపోవాల్సిందే. వరుసగా ఇట్లా కోసి పడేసినారు, చీరి పడేసినారు. మేము అడుగుతున్నాం, ఏమి గొడవలు వీళ్ళందరికీ ఏమున్నాయి? దాయాదుల తగాదల, గట్టు తగాదల, లేకుంటే పాలవుల కొట్లాటల, పంచాయతీల ఏమున్నాయని ఇంత కక్ష? మేము నిన్నటి నుంచి అడుగుతుంది, ఒక హేట్రేట్ క్రైమ్ జరుగుతుంది అంటే ఇది సోషల్ ఇష్యూ. ఇది కేవలం అంటే స్త్రీల పట్ల ఎట్లా అయితే సామాజికంగా, ఆర్థికంగా చూస్తున్నామో, ఇది శారీరక హింస, మానసిక హింస, లైంగిక హింస, ఆర్థిక హింస. ఈ 4 హింసలు వీళ్ళ పట్ల జరుగుతున్నాయి అనేది స్పష్టంగా గతంలో వాళ్ళు మాట్లాడారు, మేము మాట్లాడాం. ఈ ఘటనలన్నిటి పట్ల కూడా అదే అర్థమవుతున్నది. ఇన్ని రకాల హింసకి కమ్యూనిటీ బలవుతుంటే, టెర్రరైజ్ అవుతుంటే వాళ్ళకి భద్రత కల్పించాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి. 3 కమిషనరేట్లు మొత్తం తెలంగాణ పోలీసు శాఖ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ భద్రత కోసం, ఆ సమూహాలకి భద్రత కల్పించడానికి, వాళ్ళ హక్కులు పరిరక్షించడానికి, జరిగిన నేరాల్లో నేరస్తులు శిక్షించడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం.